హాయ్ వెల్కమ్ టు ఈటీ. బాలీవుడ్ సీరియల్స్లో టాలెంట్ చూపించి అక్కడ నుండి సిల్వర్ స్క్రీన్కు ప్రమోట్ అయ్యింది మృణాల్ ఠాకూర్. హిందీలో సినిమాలు చేస్తూ ఒక మోస్తారు కెరీర్ కొనసాగిస్తున్న అమ్మడికి తెలుగు నుండి సీతారామం ఆఫర్ రావడం, అది ఆమె చేయడం, ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం అంతా అలా జరిగిపోయింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం సినిమాలో మృణాల్ ఠాకూర్ సీతా మహాలక్ష్మి పాత్రలో అద్దరగొట్టేసింది. తెలుగులో ఎంట్రీ ఇవ్వడమే ఒక సూపర్ హిట్ పడడంతో అమ్మడు సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. సీతారామం తర్వాత నానితో హాయ్ నాన్న చేసింది మృణాల్. ఆ సినిమా కూడా సక్సెస్ అయింది. ఇక థర్డ్ మూవీగా విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ చేసింది మృణాల్. ఆ ఒక్క సినిమా అమ్మడికి కాస్త షాక్ ఇచ్చింది. ప్రజెంట్ అడవిశేష్తో డెకాయిట్ మూవీ చేస్తుంది. ఆ సినిమాతో పాటు హిందీలో కూడా వరుస ప్రాజెక్టులు చేస్తూ ఉంది. రీసెంట్గా అజయ్ దేవగన్తో మృణాల్ ఠాకూర్ నటించిన సినిమా సన్ ఆఫ్ సర్దార్ 2. ఈ సినిమా లాస్ట్ వీక్ రిలీజ్ అయింది. సినిమాకు ఆశించిన రేంజ్లో పాజిటివ్ టాక్ రాలేదు. అయితే సన్ ఆఫ్ సర్దార్ 2 సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆఫ్టర్ రిలీజ్ మృణాల్ సోషల్ మీడియా ఫాలోవర్స్తో చిట్ చాట్ చేసింది. ఈ చాట్లో భాగంగా మృణాల్, ఒక వ్యక్తి మీ సినిమాకొచ్చిన రివ్యూస్ చూసి సినిమాకి వెళదాము అనుకున్న వాడినే ఆగిపోయా అన్న కామెంట్ కనబడింది. దానికి మృణాల్ ఆన్సర్ ఇస్తూ సినిమాను రివ్యూస్ మిస్లీడ్ చేస్తాయి అన్నది. సినిమా ఎలా ఉంది అన్నది ఆడియన్స్ రివ్యూస్ చదివి కాదు, చూసి డిసైడ్ చేయాలి అంది మృణాల్ ఠాకూర్. సినిమా సూపర్ హిట్ అయితే రివ్యూస్ కూడా సినిమాను బాగానే ఎంకరేజ్ చేస్తారు అని అంటారు. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ఆ సినిమా మీద రివ్యూస్ ఎఫెక్ట్ పడింది అంటారు. ఈ మధ్య కొన్ని సినిమాలు అసలు రివ్యూస్ పట్టించుకోకుండా హిట్ అయినవి ఉన్నాయి. కేవలం మౌత్ టాక్తో సూపర్ హిట్ అవుతున్న ప్రాజెక్టులు ఉన్నాయి. సో సినిమా రిజల్ట్ కాస్త తేడా ఉండగానే రివ్యూస్ మిస్లీడ్ చేస్తూ ఉన్నాయి. నెగిటివ్ రివ్యూస్ వల్లే సినిమాలు ఆడట్లేదు అని చెప్పడం ఏమాత్రం కరెక్ట్ కాదు. మృణాల్ ఠాకూర్ సన్ ఆఫ్ సర్దార్ 2 సినిమా చాలా పర్సనల్గా తీసుకున్నట్టుంది. అందుకే ఆ సినిమా నెగిటివ్ రివ్యూస్పై ఆమె రుసరుసలాడుతున్నారు.